రైట్, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఒక కీలక అంశాన్ని మీ ముందు తీసుకొస్తున్నాము. మావోయిస్టులు వాళ్ళు అడవులలో ఉంటారు, అజ్ఞాతంలో ఉంటారు, ఆయుధాలను పట్టుకొని పోరాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు అంటే జనజీవన స్రవంతిలో ఉన్నప్పుడు, జనాల్లో ఉన్నప్పుడు, ఊర్లలో ఉన్నప్పుడు మనకి ఏమన్నా ఆరోగ్యానికి ఏమన్నా ఇబ్బంది జరిగితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులకు వెళ్తుంటాం. కానీ మావోయిస్టులు మరి వాళ్ళ గాయాలైనా, ఇంకేమన్నా ప్రమాదాలు జరిగినా, ఎన్కౌంటర్లో బుల్లెట్స్ తగిలినా మరి ఎక్కడికి పోతారు అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి దానికి సంబంధించినటువంటి డాక్టర్ కూడా ఉన్నాడట. ఆ విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులకు ఏం జరిగినా, ఎక్కడ బుల్లెట్ గాయాలు జరిగినా ఆ బుల్లెట్లను తీయడం, రకరకాలుగా ఆ వైద్యం చేయడం, మావోయిస్టులకు ఒక డాక్టర్ కూడా మావోయిస్టుల్లో ఉన్నాడట. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒకసారి చూద్దాం. మావోయిస్టు పార్టీలో మిస్టరీ డాక్టర్, ఎన్నో ఏళ్లుగా దండకారణ్యంలో వైద్య సేవలు, భద్రతా దళాలు నిఘా పెట్టినా చిక్కడు దొరకడు. ఇటీవలే లొంగిపోయిన ఓ మావోయిస్టు ద్వారా పూర్తి సమాచారం పోలీసులకు అందిందట. మరోసారి తెరపైకి డాక్టర్ రఫీక్ పేరు వినబడుతుంది. ఇప్పుడు లొంగిపోతా ఉన్నారు చాలా మంది మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో ఒకరు ఈ డాక్టర్ రఫీక్ గురించి పోలీసులకు చెప్పిరట. మావోయిస్టు పార్టీలో వరుస లొంగుబాట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్తో ఎన్కౌంటర్లు, సరెండర్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించి ఉద్యమ స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఓ వైద్యుడి గురించి ఆసక్తికర చర్చ తెర మీదకి వచ్చింది. లగ్జరీ ఆసుపత్రుల్లో, ఏసీ రూముల్లో ప్రాక్టీస్ చేయాల్సిన ఆయన కనీస సదుపాయాలు లేని దండకారణ్యంలో ఎంతో మంది మావోయిస్టుల పాలిట దేవుడిగా మారారు. నిఘా వర్గాలకు సైతం చిక్కకుండా ఏళ్ల తరబడి పనిచేస్తూ పార్టీలో మిస్టరీ డాక్టర్గా నిలిచిపోయారు. దశాబ్దం క్రితం ఆయన పేరు తొలిసారిగా భద్రతా దళాలకు చేరిన అప్పటి నుండి ఇప్పటి వరకు రహస్యంగానే మిగిలిపోయారు. తాజాగా లొంగిపోయిన ఓ మావోయిస్టు ఆయన గురించి సమాచారం మీడియాకు వెల్లడించడంతో సదరు మిస్టరీ డాక్టర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఒక లొంగిపోయిన మావోయిస్టును మీడియా వాళ్ళు అడిగితే మీకు వైద్యం కావాలంటే ఎట్లా అంటే ఈ డాక్టర్ పేరు ఆ లొంగిపోయిన మావోయిస్టు చెప్పిండు మీడియా ముందు. సో ఆయన పేరు బయటకు వచ్చేసింది. వైద్యంపై శిక్షణ, నిఘా వర్గాలకు చిక్కకుండా ఏళ్లకు ఏళ్లు తప్పించుకొని తిరుగుతున్న ఆ డాక్టర్ పేరే రఫీక్ అలియాస్ మన్దీప్. పంజాబ్కు చెందిన రఫీక్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఉద్యమ బాట పట్టిన ఆయన కొన్నేళ్ల పాటు దళంలో ఉండి ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంత దండకార్యంలో వైద్య వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎన్కౌంటర్లతో పాటు ఆయా సందర్భాల్లో గాయపడిన, అనారోగ్యం పాలైన మావోయిస్టులకు వైద్యం అందించడంతో పాటు దళంలోని సభ్యులకు, స్థానికులకు ప్రథమ చికిత్స, బుల్లెట్లు బయటకు తీయడం, తూటాల గాయాలకు కుట్లు వేయడం వంటి చికిత్సలపై శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం. అలా అబుజ్మన్లోని మావోయిస్టు హెడ్ క్వార్టర్స్ జోన్లో రఫీక్ అనేక మంది మావోయిస్టులకు అత్యవసర చికిత్స అందించి వారిని ఆపత్కాలంలో కాపాడిండట. సో ఇప్పుడు మరి తొలిసారి 10 సంవత్సరాల కింద, దశాబ్ద కాలం కిందనే ఆయన పేరు బయటకు వచ్చినప్పటికీ అప్పటి నుండి ఇప్పటికీ భద్రతా దళాలకు దొరకకుండా మావోయిస్టులకు వివిధ రకాలలో చికిత్స అందిస్తూ మావోయిస్టుల పాలిట దేవుడిగా మారిండు డాక్టర్ రఫీక్. తొలిసారి అప్పుడే గతంలో అరెస్ట్ అయిన కొందరు మావోయిస్టులు సమాచారంతో 2013లో రఫీక్ పేరు తొలిసారి భద్రతా దళాలకు చేరింది. అప్పటి నుండి మావోయిస్టులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గురించి ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు జరుపుతూనే ఉన్నట్లు సమాచారం. ఆ తర్వాత రఫీక్ భార్య రీమ్కి ఓసారి సీనియర్ మావోయిస్టు కమాండర్ ప్రశాంత్ బోస్కు చికిత్స అందించినట్లు 2018లో పోలీసులకు సమాచారం వచ్చినా రఫీక్ మాత్రం 2016లోనే దండకారణ్యాన్ని వీడి జార్ఖండ్కు మకం మార్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ తర్వాత కూడా ఆయన గురించి పెద్దగా ఎలాంటి వివరాలు తెలుసుకోలేకపోయారని తెలుస్తోంది. ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయిన జననాట్య మండలి చేతన నాట్యం మంచుకు చెందిన మావోయిస్టు ఎం వెంకట్రాజు అలియాస్ చందర్ డాక్టర్ రఫీక్ గురించిన సమాచారం మీడియాకు వెల్లడించడంతో ఈ మిస్టరీ డాక్టర్ గురించి మరోసారి చర్చ మొదలైంది. అయితే రఫీక్ ఇప్పటికీ జార్ఖండ్లోనే ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి అట. చూద్దాం ఇంకేం రాశారు. టార్చ్ లైట్ వెలుతులోనే ఆపరేషన్ కూడా చేస్తాడట. టార్చ్ లైట్ అంటే మామూలుగా ఈ డే టైంలో చేస్తే ఏమైతుందంటే పోలీసులు వస్తారేమో, ఎవరు ఎక్కడి నుండి వస్తారో తెలియదు కాబట్టి నైట్ ఆపరేషన్ చేసేటప్పుడు టార్చ్ లైటింగ్లోనే ఆపరేషన్ చేసేంత
మావోయిస్టులో ఉన్నటువంటి డాక్టర్ రఫీక్ అంత నిపుణుడుగా పేరొందిందట. మావోయిస్టు పార్టీలో పనిచేసిన ఏకైక శిక్షణ పొందిన వైద్యుడిగా రఫీక్ ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. ఓ సందర్భంలో భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్టు ఛాతీలోకి తూటా దూసుకు వెళ్లి గుండెకు అతి సమీపంలో ఇరుక్కుపోగా తూటాను డాక్టర్ రఫీక్ టార్చ్ లైట్ వెలుతురులోనే శస్త్రచికిత్స చేసి బయటకు తీశారని చందర్ మీడియాకు వివరించినట్లు తెలుస్తుంది. డాక్టర్ రఫీక్ మెడికల్ మాన్యువల్ను సైతం రచించి పార్టీకి అందజేశారని, అలాగే మావోయిస్టు దళ సభ్యులకు, ఆదివాసులకు బుల్లెట్ గాయాలు, మలేరియా, పాము కాటు, ట్రామా కేర్ వంటి అంశాలపై మాన్యువల్ను రఫీక్ రచించినట్లు చందర్ మీడియాకు వివరించినట్లు సమాచారం. అలా డాక్టర్ రఫీక్ ఒక తరం వారికి శిక్షణ ఇచ్చారని, ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన ల్యాబ్ టెక్నీషియన్ రవి ఆశలతో పాటు లొంగిపోయిన చంఫార్ రఫీక్ వద్ద శిక్షణ పొందిన వారని తెలుస్తుంది. మొత్తం మీద మావోయిస్టులకు ఎట్లాంటి గాయాలైనా ఏమైనా ఆపరేషన్ కూడా టార్చ్ లైట్ అంటే ఫోన్ లైటింగ్లోనే ఆపరేషన్ చేసి గుండె దగ్గర ఉన్నటువంటి బుల్లెట్ను కూడా తీసినటువంటి ఘనత డాక్టర్ రఫీక్దే. మరి ఆయన ఎక్కడ ఉన్నాడు అనేటువంటి సమాచారం వెంకట్రావు అంటే ఆయన లొంగిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ డాక్టర్ రఫీక్ గురించి అలియాస్ మనుదీప్ ఈయన గురించి మాట్లాడిండు. సో ఆయన మాట్లాడిన మాటలతోటి ఇప్పుడు రఫీక్ పేరు చర్చనీయాంశంగా మారింది. మరి రఫీక్ అంటే ఆయనే డాక్టర్ కాదు, ఆయన కింద చాలామంది డాక్టర్లుగా తయారు చేసే ప్రయత్నం చేసిండట. ఆయనకున్న నాలెడ్జ్ని ఒక పుస్తక రూపంలో మావోయిస్టులకు అందజేసిండట. ఏం చేస్తే ఏ గాయానికి ఎట్లా వైద్యం చేయాలి, ఏమొస్తే ఏ మెడిసిన్స్ వేసుకోవాలనేటువంటిది ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఆయన ఒక బుక్కునే రాసిండట. మరి ఇట్లాంటిది మావోయిస్టులకు చాలా కీలకంగా ఉండాల్సినటువంటి సమాచారం.